ఎమ్మెల్సీ ఎన్నికలు సింహపురి టీడీపీలో చిచ్చుపెడుతున్నాయి. కొత్తగా పార్టీలో చేరిన వారు ఎమ్మెల్సీ టికెట్లు ఆశిస్తూ ఉండడంతో పార్టీని నమ్ముకొని ఉన్నవాళ్లు గగ్గోలు పెడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు నెల్లూరు టీడీపీలో కలకలం సృష్టిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికపై నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక సంస్థల కోటా కింద చాలా మంది టీడీపీ నేతలు ఎమ్మెల్సీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ కోటా కింద వాకాటి నారాయణ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. మరోసారి ఆయన పదవి ఆశిస్తున్నారు. కాంగ్రెస్ తరపున గెలిచిన ఆయన టీడీపీ అధికారంలోకి వచ్చాక అటు ఫిరాయించారు. ఆయన చేరిన కొన్నాళ్లకే ఆనం బ్రదర్స్ సైకిల్ ఎక్కారు. పార్టీలో చేరిన ఆనం రామనారాయణ రెడ్డిని ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా చంద్రబాబు నియమించారు. ఆనం వివేకానందరెడ్డి కూడా టీడీపీలో చేరిన పార్టీ కార్యకలాపాల్లో ఆయన పెద్దగా పాల్గొనడం లేదు. ఇటీవల నెల్లూరు నగరపాలక సంస్థలో తన అనుచరులకు కాంట్రాక్టులు ఇవ్వాలని ఆనం వివేకానందరెడ్డి తీవ్ర ఒత్తిడి తెచ్చినా మేజర్ అజీజ్ ఖాతరు చేయలేదు. మరోవైపు ఆత్మకూరులో ఆనం రామనారాయణ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయడం వివాదాస్పదమైంది. ఉనికిని కాపాడుకోవడంతో పాటు అధికారులపై పెత్తనం చెలాయించాలంటే పదవి అవసరమని ఆనం బ్రదర్స్ భావిస్తున్నారు. తమలో ఒకరిని ఎమ్మెల్సీ చేయాలని చంద్రబాబుపై ఆనం సోదరులు తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. మరోవైపు దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న వారికి కాకుండా ఏడాది క్రితం చేరిన వారికి పదవులివ్వడం తగదని జిల్లా టీడీపీ నేతలు అంటున్నారు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అనురాధకు ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తామని గతంలో చంద్రబాబు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆమె కూడా దాన్ని గుర్తు చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో లోక్సభకు పోటీ చేసి ఓడిన ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా తాను రేసులో ఉన్నానని అంటున్నారు. మంత్రి నారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు బీదా రవిచంద్ర మద్దతుతో మరోసారి పోటీ చేయాలని ప్రస్తుత ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి భావిస్తున్నారు. మొత్తం మీద ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక వ్యవహారం చక్కదిద్దలేక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. అమర్, కరెస్పాండెంట్, నెల్లూరు.